హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు పవన్. మనకి సిహెచ్ఓస్కి అండి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. డెఫినెట్గా మనం యాక్సెప్ట్ చేయాలి దాన్ని. ఎందుకంటే మనం రకరకాలుగా అన్ని కార్యక్రమాలు రీసెంట్గా ఎస్ఎన్ఎస్పి కార్యక్రమం నుంచి దాని తర్వాత ఇప్పుడు అన్ని చోట్ల అన్ని విహెచ్సిలు ఎన్కాస్కి పోవడం, ఆ ఎన్కాస్ అనేది ఎంత శ్రమతో కూడిన విషయం ప్లస్ మనీతో కూడిన విషయం అనేది మనందరికీ తెలుసు. సో దాన్ని కూడా సిహెచ్ఓస్ అయిన మన వాళ్ళు దాన్ని కంప్లీట్ చేయగలుగుతున్నారు. అదేవిధంగా ఏదైనా సర్వేలు వచ్చినా సరే, ఏదైనా సడన్ ప్రోగ్రామ్స్ వచ్చినా సరే, రీసెంట్గా సిపిఆర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంట, ఇట్లా ఈ ప్రతి కార్యక్రమాన్ని మన వాళ్ళైతే విజయవంతం, దాదాపు మన శక్తి ఎంతైతే ఉందో మనం ఏదైతే చేయగలమో అదైతే డెఫినెట్గా మనం చేస్తున్నాం, మన వాళ్ళు చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇన్సెంటివ్స్కి సర్వే, ఈ ఎన్సిడి అనే సర్వే లింక్ అయితే పెట్టడం జరుగుతుంది అని చెప్పేసి కొన్ని మెసేజ్లు అయితే ఫార్వర్డ్ చేస్తున్నారు. మనకు వచ్చిన ఎస్ఓపిలో అయితే ఎటువంటి ఇన్సెంటివ్కి లింక్ లేదు అనేది, లింక్ ఉందో లేదో అనేది ఎస్ఓపిని మనం క్లియర్గా చదివి అప్పుడు మాత్రమే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, అంటే యూనియన్తో స్టేట్కి రిక్వెస్ట్ పంపించడమో లేకపోతే ఇంకోటో ఇవన్నీ మనం చేయాల్సి వస్తుంది. అంతేగాని కేవలం మనం గ్రూప్స్లో ఏదో బాధతో ఆవేశంతో ఒక మెసేజ్లు పెడితే దాని ద్వారా చూసి మనల్ని నవ్వుతారనమాట. ఎందుకంటే మనమందరం గ్రాడ్యుయేట్స్ అని చెప్పుకుంటుంటూ ఒక ప్రాపర్ ఛానల్ తెలియకపోతే, ఒక అసోసియేషన్స్ మేము లీడర్స్ అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉండి వాళ్ళకి యాక్చువల్గా మనం రిప్రజెంట్ చేయాల్సింది మనం వాళ్ళకి చేయాలి. లేదు అంటే త్రూ అఫీషియల్ లెటర్ ద్వారా మనం ఒక లెటర్ తీసుకెళ్ళి కన్సర్న్ డిఎంహెచ్ఓ గారికో లేదంటే డిపిఎంఓ గారికో మనం మన సమస్యల మీద ఇవ్వాలి. అది యాక్చువల్ ప్రాసెస్. గ్రూప్స్లో ఎంతవరకు ఉన్నా సరే, ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే అంటే ఏదన్నా ఈ పరిపాలన అంటే మీకు డైలీ యాక్టివిటీస్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా మీరు దానికి మాత్రమే గ్రూప్స్లో పెట్టాల్సి ఉంటుంది. సో ప్రతిదీ మన ఆర్థిక ఇబ్బందులు కానీ లేకపోతే మనం ఎదుర్కొన్న సమస్యల గురించి కానీ, మన బాధలు, మన ఆవేదనలు ఈ గ్రూప్స్లో అయితే మనం పెట్టకూడదు. సో దెర్ ఈజ్ నో యూజ్ అనమాట. ఎందుకంటే ఇదివరకు మనం చూసాము, మనం పెట్టినా సరే వాళ్ళు మీరు త్రూ ప్రాపర్ ఛానల్ రండి లేకపోతే ఇంకోటి ఏదన్నా రండి అని అంటారు. సో ఎక్కడైతే నాకు ఒక ప్రధానమైన సమస్య, డౌటు ఏంటంటే, మనం ఎవరికైతే డబ్బులు ఇచ్చి యూనియన్ అని చెప్పుకుంటూ తిరుగుతుంటారో వాళ్ళకు మనం యాక్చువల్గా వాళ్ళ దగ్గర మనం బాధపడాలి, లేదంటే వాళ్ళకి మనం అగ్రెషన్ చూపించాలి, వాళ్ళని చొక్కా పట్టుకొని నిలదీసి అడగాలి యాక్చువల్గా. సో వాళ్ళు యూనియన్ అని పెట్టుకుంటున్నారు, లెటర్ ప్యాడ్స్లు ముందు పెట్టుకొని వస్తున్నారు, మేమంతా ఒక టీం, మేము ఏదో సాధిస్తామని చెప్పుకుంటున్నారు. సో వాళ్ళని మనం క్వశ్చన్ చేయాలి. అంటే మనకంటూ మన ప్రాబ్లమ్స్ కంటూ ఒక సంఘం పెడితే ఆ సంఘాన్ని మనం ప్రశ్నించాలి, దాని ద్వారా మనం కొన్ని నెరవేర్చుకోవాలి. అంతేగాని అఫీషియల్స్ని డైరెక్ట్గా అడగడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనము లేకపోగా ఇంకా కొంచెం అంతరాయం కలుగుతుంది కొన్ని జనరల్ సర్వీసెస్లో. సో ఇదంతా మనం తెలుసుకొని యూనియన్ని ఏ విధంగా స్ట్రాంగ్ చేయాలి అని దాని మీద ఫోకస్ చేయాలి తప్పితే, ఆ యూనియన్ ఎలా ప్రశ్నించాలి లేదా యూనియన్ వాళ్ళు ఎలా బిల్డప్ అవ్వాలి దాని మీద ప్రశ్నించాలి తప్పితే, అఫీషియల్ గ్రూప్లో మన బాధని వెళ్ళకపోతే ఎటువంటి ప్రయోజనం లేదు. ఇది మనమందరం గమనిస్తే, మనందరం కళ్ళు తెరుచుకుంటే చాలామంది కళ్ళు తెరుచుకుంటారు. లేదు అంటే మనం ఇట్లనే ఉంటాం.